హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గిరి. ప్రజెంట్ ఇప్పుడే డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిపోయింది. ఇంకా లైఫ్లో ప్యాషన్ మీద ఫార్మింగ్ చేద్దామని వచ్చాను. ప్రజెంట్ అయితే ఒక 4 ఎకరాలు దోస పంట పెట్టాం ఫ్రెండ్స్. దగ్గర 4 ఎకరాలు, ఇట్లా మొత్తం ఈ చుట్టూ 4 ఎకరాల దోస. బట్ ఈ పంటని కొన్ని ఏరియాల్లో దోస అంటారు, మా సైడ్ అయితే దోస అంటారు, కొన్ని ఏరియాలో అయితే కర్బూజా అని కూడా అంటారు, కొన్ని ఏరియాల్లో కర్బూజా కూడా అంటారు. ఇప్పుడు మేము పంట పెట్టి ఆల్మోస్ట్ ఒక 30 రోజులైంది. ఆల్మోస్ట్ ఇప్పుడు పూత వచ్చే స్టేజ్ చూడండి మీరే, పూత వస్తుంది. ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. అని కూడా దోస పంట పెట్టడం అయితే అంత అయితే ఈజీ కాదు. ఎవ్వరు ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూసి మాత్రం వ్యవసాయంలోకి రావద్దండి. ఈ దోశ కానీ ఏ పంటకైనా మెయిన్ క్లైమేట్ ఇంపార్టెంట్. ఒక క్లైమేట్ ఏమైనా వర్షం పడిందనుకో పూత అంతా డ్రాప్ అయిపోతుంది. పడిన 40 రోజులు కష్టం వృధా అవుతుంది. ఇన్స్టాగ్రామ్స్లో పెడతాను ఏదో స్టైల్గా వ్యూస్ వచ్చి ఏదేదో చెప్తాంటారు. అంత ఈజీ అయితే కాదు. చేసి వ్యవసాయంలోకి రావాలనుకుంటే మీకు ప్యాషన్ ఉండాలా. ప్యాషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏదో చేపించేద్దాం అట్లా అంటే కుదరదు. వ్యవసాయం మీద ఖచ్చితంగా ప్యాషన్ ఉండాలా. మేము ఇప్పుడే ప్రజెంట్ దోస పంట పెట్టాం. దగ్గర 30 డేస్ అయింది. పర్లేదు, పంట అయితే ఇప్పటికైతే బాగానే ఉంది. ఇంకా 40 రోజులు రేట్ ఉంటుంది, ఉండకపోవచ్చు. బట్ మా ప్రయత్నం చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ అంతా మాది. నాలుగు ఎకరాలు ఇప్పటికైతే ఆల్మోస్ట్ ఒక 4 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయింది. 4 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయింది. ఇంకా పంట అయిపోవడానికి ఇంకా 2-3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కానీ కూడా ఇంత రిటర్న్స్ వస్తాయంటే రేట్ ఉండాలా, మనం దిగుబడి తీయాలా, చాలా మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే దోస పంట అయితే ఫస్ట్ టైం నేను దోస పంట పెడతాను. బట్ నాకు ఏదో కొంచెం అగ్రికల్చర్ డిప్లొమా చేశాను కాబట్టి ఏదో కొంచెం అట్లా నాలెడ్జ్ ఉంది ఏదో వ్యవసాయం మీద, అందుకు. బట్ ఎవరంటే వాళ్ళు వచ్చి ఏదో పెట్టేద్దామంటే కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ మీద నాలెడ్జ్ ఉండాలా. ఇప్పుడు మీరే చూడండి, నిన్న ముందు కొట్టాము. నిన్న ఆల్మోస్ట్ కంట్రోల్ అయింది. ఇక్కడ చూడండి, కొట్టినా ముడత ఇంకా అట్లే ఉంది. కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చే దగ్గర 5 గంటలు అవుతుంది. మా చేను పక్కనే కొండలు, ఇట్లా చూస్తే చింత చెట్లు, మొత్తం క్లైమేట్ అయితే వెదర్ అయితే చాలా బాగుంది. ఇలా సాసవ చెట్లు ఎందుకు పెట్టామంటే మేము వేరే ఏరియాల నుండి ఇట్లా రోగాలు తట్టుకోవడానికి, రోగాలు రాకుండా ముందు జాగ్రత్త సాసవ చెట్లు కానీ మొక్కజొన్నలు కానీ అన్నీ పెడతాను ముందు బార్డర్ ఏరియాలో మొత్తము. ఇంతే గాయ్స్ ఈరోజుకి ఈ వీడియో. మరిన్ని వీడియోస్తో మేము ముందరకు వస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.